హరి ఓం. వ్యాసాయ వ్యాసరూపాయ వ్యాసాయ విష్ణురూపాయ పరబ్రహ్మణే నమః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర మహారాజు యొక్క ఊహాశ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సంసిద్ధులై ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునకు చేరియున్న నా పుత్రులు పాండుపుత్రులు ఏం చేసిరి? నా కుమారులు పాండుపుత్రులు ఏం చేసిరి? దృష్టంతు పాండవానీకం యోడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్యం రాజ్యావచనమాబ్రవీతు. సందేయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహంలో మోహరించి ఉన్న సైన్యం చూసి, పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను, పంచత్వాం పాండుపుత్రాణం ఆచార్యమతీక్షమం యోడం ద్రౌపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాం. ఆచార్య, బుద్ధిమంతుడైన నీ శిష్యుడు ద్రౌపదుడు అయిన దృష్టకేతుడు యూదము మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూడము ఒక్కసారి. అస్త్రశూర మహేశ్వాం భీమార్జున సమాయుధేం యుయుద్ధానో విరాటంచ ద్రౌపదంచ మహారథాం దృష్టకేచితాం కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్తు కుంతి బోధశాం సౌభద్రక్ష నరపుంగవా యుద్ధమన్యస్య విక్రాంతం ఉత్తమో రాజవీర్యవాన్ ద్రౌపదో సౌభద్రో ద్రౌపదేహాశ సర్వ ఏవ మహారథా. ఈ సేనుల్లో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సత్యకి విరాటుడు, మహాధనుర్ధారి అయిన ద్రౌపద మహారాజు, దృష్టకేతువు, కేచితనుడు, వీరుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శల్యుడు, పరక్రవంతుడైన యుద్ధమన్యుడు, వీరుడైన ఉత్తమరాజు, సుభద్రపుత్రుడగు అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు 5 అరవీర భయంకరులు భీమార్జులతో సమానులై యుద్ధమున నిలిచి ఉన్నారు.